పాపకి ఆ పాపకి ఎవరు లేరు, తండ్రి లేడు, భర్త లేడు, ఎవరు లేరు. అట్లా ఒక ఆడపాపకి నేనేదో 5 సెంట్లు పంచాయతీ బోర్డు తరపున ఇచ్చిన, దానికి ఆ పాపకి నాకే రంగు కడతారా మీరు? ఏమరా పాపరాయుడు, చెప్పు సర్పంచ్. ఊర్లో విశేషాలు ఏది సర్పంచ్? విశేషాలు ఏంటి లేవు. నీకు అట్లా తిడుతుంది, సాటు పెట్టి ఏడకంటే ఆడికి మాట్లాడుతూ నాకే బేజారు వచ్చిపోయింది. అట్లా మాట్లాడుతుంది. ఎవరురా ఆయమ్మ? ఆయమ్మ ఎవరో తిడుతుందంటే నువ్వు వచ్చి నా చెవులో కుదాలా? ఎవరు ఆయమ్మ? నీ లవరా? అది నీ వరకు వచ్చిందా? ఏం లేదురా పాపరాయుడు, ఇప్పుడు నేను సర్పంచ్ అయినాను కదా, దాని కళ్ళన్నీ నా మీద పన్నాయి. నువ్వు సర్పంచ్ అయ్యిండవు ఏడైనా ఒక 5 సెంట్లు స్థలం అన్నా తీసినా కానీ సాటు పెట్టి తిడతాం. సర్పంచ్ ఏదో ఆయన స్థలం ఇప్పకూడదా? 2 సెంట్లు 5 సెంట్లు ఇప్పించింటే అయిపోతుండేదా? ఊరికే బాధపడుతున్నాం, నాతో కానీ బాధపడేది. సర్పంచ్ అయ్యి కానీ అట్లా ఉంటే ఎట్లా అంటుండే. నేనుకి నా ఇంటికి నా లవర్ ఇంటికి ఎంత ఇప్పిస్తుంది నాకే అర్థం కాదు. నేను అనుకోకూడదులేదు సర్పంచ్, 10 ఎకరాలు కానీ ఇప్పిస్తుంది. ఏమలే బాబారాయుడు, ఏదో ఫోన్ లేని ఊరినే ఉన్నానని ఏం దుబారు కూతలు కూర్చాను అంటే నేనుగినంటే 10 ఎకరాలు ఇప్పిస్తా అంటే ఏం నా లవర్ మీద పడిందా నీ కన్ను? చూసే కన్ను జాగ్రత్త, కొరికే పన్ను జాగ్రత్త. నాకు తెలుసులేబోయ్ ఎప్పుడు ఎవరికి ఎంత ఇప్పియాలా. 10 ఎకరాలు ఇస్తావంట ఏం పుట్టుకోసం తెలే నీకు? లెట్రిన్ కట్టుకునే గుంతుకున్నంత స్థలం లేదు నీకు, 10 ఎకరాలు అన్నంట. ఏదో బాబా ఉసురు కొట్టుకోద్దు, ఏదో ఏటికైతే అటు ఇప్పించాడు ఎంతో కొంత మంచిదే. మన ఊర్లో పోయి అట్లా చూద్దాం పై అదన్నా అగావు స్థలం కానీ ఉంటే పంచాయతీ బోర్డుది చేసేద్దాంపా. సర్పంచ్ ఆ మాత్రం చేసుకోపోతే ఎందుకు కాదప్పా? ఇది మీ చిన్నందే కదా ఇది, మళ్ళీ ఏమి ఎవరికైనా నమ్మకూడదా? మా చిన్న స్థలము అమ్మకానికి పెట్టినాము, పిల్లలు కానీ ఎవరు లేరు, డెత్ సర్టిఫికేట్ కావాలా? కాదు, మీ చిన్నానికి ఎవరు పిల్లలు ఎవరు లేరా? పిల్లలు ఎవరు లేరప్పా, అన్ని నేనేనప్పా. ఇది ఒకటి అమ్మి పెట్టప్ప మాకి. కరెక్టే, సర్పంచ్ దగ్గర పోయి మాట్లాడి ఒక 10,000 ఇచ్చిడిస్తాము, దాన్ని చేసి ఇస్తాము, అమ్మకాన్ని పెడతాము. అయినా నాకు అంత కమిషన్ ఇవ్వాల. ఇస్తాం లేపా, కరెక్ట్లే ఇస్తాం. పోయిస్తాం మళ్ళీ సర్పంచ్ దగ్గర పోయి లే పాపారాయుడు. ఏరా నీ సర్పంచ్ చేయడానికి అన్ని స్థలాలు కబ్జానే చేసేసినారు కదా, ఏడాడ ఇంత పంచాయతీ బోర్డు స్థలమే కనిపిస్తుంది కదరా నాకు. ఏం బా ఏం ఇద్దరు కట్టుకొచ్చినారు? ఏమైంది? నీతోనే పని ఉండే చెప్పాలా? ఏం లేదు సర్పంచ్, వాళ్ళ చిన్న స్థలం ఉంది, దానికి డెత్ సర్టిఫికేట్ అవన్నీ ఏటివి లేవు. అయ్యో అవి ఇప్పిస్తాడని నీతో వచ్చినాం, అమ్ముకోవాలి అవి. ఊరు పెట్టి పెళ్లి పెట్టాక లేదులే. మీ చిన్న ఆయన తెల్లే ఆమె స్థలం ఉందిలే, స్థలము. ఏం మరి ఇప్పుడు సమస్య? కాదు సర్పంచ్, ఏం లేదు, అది అమ్మకానికి పెట్టినాము, అంతా ఆయనకే ఇప్పుడు చెల్లుతా ఉండేది. అది దాని నుంచి ఏం లేదు, దానికి డెత్ సర్టిఫికేట్ అవి లేవు. 10,000 అట్లా ఇప్పిస్తాను సరి చేసి. అంతేనా? దానికల్లా చెవులో చెప్పేది ఏముంది? డెత్ సర్టిఫికేట్ పెద్దదేరా? పంచాయతీ బోర్డుకి రాజులాంటి నేను సర్పంచ్ అంటే సన్నమన్న ఆసమాసి కాదా? సరేలే, ఇక డెత్ సర్టిఫికేట్ కదా చేపిస్తాను, అమ్ముకోండి మీరు. మరి అదేందో ఇస్తాను. ఓలీ ఓకే, అంతా ఓలీ ఓకే, ఆత్మే పైసా. రెడీ చేసి ఇస్తే అమ్ముకుంటాడు, నేను చూసుకుంటా పో. అదే కదా స్థలమే కదా, నేను చూసుకుంటా. పోండి పోండి పాపరాయుడు. ఈ ముసలోడు చూడరా తలకి రంగు వేసినట్టు ఏం కథ వేసినాడు ఆ స్థలం అమ్మాలని. వీడు చూసా బతుకున్నప్పుడు వాళ్ళ చిన్నాయనకి అన్నం పెట్టాడు కానీ చచ్చిన తర్వాత పిండం పెడతానంట. వీడికి స్థలం కావాలట్లే లే. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ లేదు అనుకో, మరి స్థలం అమ్మేకి అవుతుందా? కాదు కదా. ఏం మేలగా ఉందిరా ఇది 5 సెంట్లు. అడ్డే నా లవర్కి నీది ఇస్తే ఎట్లుంటదిరా? సూపర్. మామా అని ఎగిరొచ్చి కరుచుకుంటది. సరే గాని నువ్వు వీడే ఉండు. ఆ పిచ్చికారి గారు ఇటుకు వచ్చినారంటే ఈ స్థలం అంతా సర్పంచ్ కి చెందింది, సర్పంచ్ ఆధీనంలో ఉంది, ఇది మీకు రాదు అని చెప్పు. సరేనా? సరే. గేట్ వేసి ఉండవు? గేట్ వేయలేదు ఇప్పుడు.
ఇదంతా సర్పంచ్ కు సంబంధం ఇది. ఆ? ఆ, సర్పంచ్ కి సంబంధం ఆ, మీకేం సంబంధం లేదు ఇది. కాదు, ఇది వాళ్ళ చిన్నానిది, ఇది సర్పంచ్ ఇది ఎట్లయితుంది? ఎవరు నీకు చెప్పినాడు ఎవడు? వాళ్ళ చిన్నానికి ఎవరు లేరు కదా, ఆ, దానికి సర్పంచ్ తీసేసుకొని అంతా వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేసినాడు. ఏమా చుట్టుముట్టాలకి ఇచ్చినాడా? కాదు, ఇచ్చేదానికి ఆయన ఎవరు? తీసుకోవడానికి అదే అది దాని వాళ్ళ చిన్నానిది అది. ఇది సర్పంచ్ కి సంబంధం ఇది. సర్పంచ్ చుట్టుమురాలకి ఇచ్చుకుంటాడు, ఆయన తీసుకుంటాడు, మనకని సంబంధం లేదు. నేను ఈడ ఉన్నాను కాబట్టి నాకు సంబంధం, నేను ఉందని చెప్పి మాట్లాడకూడదు. ఇక పోదాంరా, ఆయన సర్పంచ్ తోనే మాట్లాడదాము. మాట్లాడుకోండి. సర్పంచ్ తోనే మాట్లాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, సర్పంచ్ అయినాక 5 సెంట్లు కబ్జా చేశాను, మన ప్రేమకి ఒక తాజ్ మహల్ కట్టిద్దామని. సర్పంచ్ ఆ, అది డెత్ సర్టిఫికేట్ పోతుంది కదా, ఈరంట. ఎవరు? డెత్ సర్టిఫికేట్ పంచాయతీ బోర్డులో ఇచ్చే కాదంట. ఊరు చెప్పరు ఏముంది, నేను చెప్తే అయిపోయాక ఇంకా మరి ప్రత్యేకంగా ఎవడైనా ఉన్నాడా మన ఊర్లో? నాకన్నా మించినాడు. సర్పంచ్ ఏం సర్పంచ్ కబ్జా చేసినాడని అని చెప్తా ఉంటారు దాన్ని. కబ్జా? ఆ, నేను ఉన్న సర్పంచ్ గా ఉన్న ఊర్లో కబ్జాలు కాదు కదా, ఈ సర్పంచ్ కి కజ్జాకాయలు చేయడం కూడా రాదు. అటువంటి కబ్జా అంటే ఎవరు అన్నారే? అందరూ అంటా ఉంటారు సర్పంచ్ అనే వచ్చింది ఇటుకి నీతోకి ఇప్పుడు. అవునా? ఎవరిది? మాదే, ఆయన చిన్నాయన, వాళ్ళ చిన్నాయిందే. ఎవరు కబ్జా చేసినారట? సర్పంచ్. సర్పంచ్ అంటే ఇంకా నేనే కదా, ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ ఇంకెవరు ఉండరు, నీ ఆ సర్పంచ్ చేసినాడని నీ సర్పంచ్ తో వచ్చిండేది. ఇంకా మళ్ళీ ఏం తెలుకోకున్నాడు చెప్పినట్టు చెప్తావు సర్పంచ్. చూడు సర్మస్, చనిపోయినాడు ఆయన, పెళ్ళాం లేరు, పిల్లలు లేరు, ఆ మనిషి వంశ వృక్షమే లేదు. అట్లాంటప్పుడు ఈ కబ్జా ఎవడేం చేసేదేమి? కరెక్ట్ అయినప్పా, వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు, వాళ్ళ అన్న కొడుకు రాదా? వాళ్ళ అన్న కొడుకే సొంతమా? ఎవరు ఇయ్యబ్బా? మళ్ళా అన్న కొడుకు నువ్వు? మళ్ళీ అది తెలిసే కదా మళ్ళీ నీతోకి వచ్చింది అప్పుడు. అవును పెట్టినారు 5 సెంట్లకి బాగా పెట్టినారు. సరే, ఇప్పుడు అన్న కొడుకు ఉన్నాడని నువ్వు అంటున్నావు, కానీ అన్న కొడుకే గాని తమ్ముని కొడుకు ఎట్లయితాడా? ఎట్లయిస్తారా స్థలం అది? వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళ నాయన వాళ్ళు. ఆయన లేడు, ఆయన అన్న కొడుకు ఉండరు, సొంతంగా అన్న కొడుకే, వేరే వాళ్ళు ఎవరు కాదు. మళ్ళీ ఏడన్నా విచారించుకో, అన్న కొడుకు ఏంటికి రాదా? ఎవరు నీకు చెప్పింది? సరే, బతుకున్నప్పుడు ఏమన్నా ముద్దు భూ పెట్టినాడా? ఏంపా రాపా రా, లేకపోతే ముద్దు భూ పెట్టినావు నువ్వు? గంజి నీళ్ళు పోయలేదు. ఈరోజు ఆమె చచ్చిపోతేనే వచ్చి అదంతా అగావసం వేసుకోవాలని లే, ఇద్దరు పెద్ద తలకాయలు వాడి లే, నాకే 10,000 లంచం ఇస్తారులే మీరు. లే కాదు చెప్పేది, ముద్దు భూ పెట్టలేదా, గిద్దు భూ పెట్టలేదు, నువ్వేమన్నా చూసినావా? నువ్వేమన్నా వాళ్ళకి చేసినావా? ముద్దు భూ పెట్టలేదని నువ్వు ఎప్పుడు చూసినావు? కాదు సార్, మాస్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడుకో. ఒక్కసారి ఈరాస్వామి సర్పంచ్ అంటే చుట్టుపక్కల 6 ఊర్లు గజ్జ 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 బొన్నుకుతాయి. కరెక్టే, మాట్లాడా? కరెక్టే. అయినా ఆ 10,000 ఇప్పించుకునేటప్పుడు ఈ గజ్జ 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 వణుకుతాను అప్పుడు తెల్దా? ముష్టి 10,000 పట, డెత్ సర్టిఫికేట్ పట, నీ ముష్టి 10,000 పా. ఆ మనిషికి ఎవరు లేరు కనుక, ఊరికి సర్పంచ్ తండ్రి లాంటోడు కనుక ఆ మనిషి ఆస్తి అంతా నాకే చెందుతాది. సర్పంచ్ అంటే పంచాయతీకి చెందుతాది కనుక పంచాయతీకి రాజు ఎవరురా? సర్పంచ్ కనుక సర్పంచ్. సర్పంచ్ అంటే ఒక ధర్మాత్ముడు ఉన్నట్ల, ఊరికే అంటే ఆయనే పెద్ద మనకు ఒక దేవుడు ఉన్నట్ల. ఆయనతోకే వస్తే ఆయనే ఇట్లా చేస్తే మరి మేము చెప్పేది. ఇంత ముందు ఒక సామెత ఉంది, ఒక కప్ప చెరువు దగ్గర రామా 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 అనుకుంటుండంట. రాముడే నీళ్ళు తాగేపోయేటప్పుడు ఆ బాణం కప్ప మీద పెట్టినాడు. అప్పుడు రామ కప్ప అంటదంట, రామా రామానే నా మీద ఇది చేస్తే నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ అన్నట్లుంది నీ రామాయణం. ఇప్పుడు చూడండి అబ్బా, పురాణాల శుద్ధి మనకొద్దు. మనము ఈ తుప్పుడు పంచాయతీకి మనము ఆట వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటే సర్పంచ్ అనేవాడు ఊరికి కాచుకొని ఉన్నాడు, ఆయనకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. అట్లాంటప్పుడు ఆయన చనిపోతే ఆయన ఆస్తి పంచాయతీకి చెందుతుందా? కాదప్పా, ఒకవేళకి అది పంచాయతీకి అంటే పంచాయతీకి చేరాల గాని అయినా నీ చుట్టూళ్ళకి ఎందుకు చేసి ఇచ్చినావు? ఎవడు చెప్పింది నీకే? అందరు చెప్పిన దానికే నీతో వచ్చిండేది, ఈ ధర్మాత్ముడు అట్లా చేయడాన్ని వచ్చిండేది ఇటుకే. ఆ పాపకి ఎవరు లేరు, తండ్రి లేడు, భర్త లేడు, ఎవరు లేరు.
అట్లా ఒక ఆడపాపకి నేనేదో 5 సెంట్లు పంచాయతీ బోర్డు తరపున ఇచ్చిన దానికి ఆ పాపకి నాకే రంగు కడతారా మీరు? కరెక్టే, రంగు కడతారా మీరు? రంగు కట్టేది కాదు, మరి? కరెక్టే. అట్లుంది కదా, కొనయా ఒక 5 సెంట్లు కాదు 10 సెంట్లు కొని ఇయ్యి. మా భూములు ఎత్తుకోరు, మా జాగా కొనుక్కొని ఇస్తామంటే నువ్వేం మనిషి అయ్యా నువ్వు? సర్మాస్ ఆ? వాడు ఎంత కమిషన్ ఇస్తా అన్నాడో, నువ్వు ఎందుకు ఇంతరంగా వాగుతున్నావో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇటు దాటండి. పంచాయతీలో సర్పంచ్ ని ప్రశ్నించేంత దమ్ము మీకు లేదు. కనీసం మీరు వార్డ్ నంబర్లు కూడా కాదు, నన్ను అడిగేంత ధైర్యం చేస్తారా మీరు? కరెక్టేలే, వార్డు మెంబర్ ఎవరు కాదంటావు కదా, ఆపద మాట్లాడితే పోయి పంచాయత్ ఆఫీస్ లోకే పోయి తెలుసుకుంటారు దీన్ని. పోయిరాపో, రా ఆడే తెలుసుకుందాం రా. కాదా మీరు నా పంచాయతీకే పోయి నా పైనే కంప్లీట్ చేస్తే నా పంచాయతీలో తీర్పిచ్చేదే నేను. బాగుందిరా ఇది. గంట కొట్టి నా పూజారి దగ్గర పోయి నా గంట ఎవడు కొట్టలేదు అన్నట్ట ఇలాంటోడా. లే పాపరాడా రారా. మరి ఆ పాపకి మనం స్థలం ఇచ్చేది ఎట్లా తెలిసిందిలే? నేను అట్లాంటివని చెప్పలేదు సర్పంచ్, ఆ మాట చెప్పలేదు. అబ్బా పెద్ద నంగ నువ్వు. ఎంత నంగ అంటే అంత పెద్ద నంగ నువ్వు చెప్పండి. ఆ ముసలికి వానికి ఎట్లా తెలుస్తుందిలే? ఏమో సర్పంచ్, నేనే చెప్పలే, ఆ మాటే చెప్పలేదు. ఇంకోసారి ఈ శుద్ధి ఆడని ఎత్తుకున్నావు అనుకో, నీ స్థలం కబ్జా చేసి ఆ పిల్లకి రాసిస్తా చూడు. నేనేం చెప్పలేదు సార్ సర్పంచ్, నా స్థలం మట్టుకు వద్దు నాయనా. అడిగి పోయి ఎవడైనా వస్తేనే నా చెవులో కూర్తాండు. అబ్బా సర్పంచ్ కబ్జా అంటే ఇట్లా ఉంటది. ఏమనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికే. యా ఊర్లోనే యా సర్పంచ్ ఇట్లా దిక్కుమాలిన పనులు చేయడు. మేము కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం చేసినాము. ఇవి ఒక 5-6 ఎపిసోడ్లు ఉన్నాయి, వస్తానే ఉంటాయి. చూడండి, నవ్వండి, 10 మందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి. 1,00,000 సబ్స్క్రైబర్లు దాటల్లా. ఇట్లా సర్పంచ్ ఎన్నుకోవాలా ఇట్లా సర్పంచ్